స్టూడెంట్స్ లాస్ట్ క్లాస్లో మనం కోడ్ కన్వర్టర్స్ అనేటువంటి చాప్టర్ని స్టార్ట్ చేయడం జరిగింది. కోడ్ కన్వర్టర్ అంటే ఏం చెప్పొచ్చు? కోడ్ కన్వర్టర్ అన్నట్లయితే ఈ కోడ్ కన్వర్టర్ కన్వర్ట్స్ one type of code into another type. అదేమ్మా, ఒక టైప్లో ఉన్నటువంటి కోడ్ని వేరే టైప్లో కన్వర్ట్ చేసేదాన్ని మనం కోడ్ కన్వర్టర్గా మనం చెప్పడం జరుగుతుంది. అందులో నెంబర్ ఆఫ్ కోడ్ కన్వర్టర్స్ అనేటువంటి ఉండడం జరిగింది మనకి. అందులో కొన్ని ఏంటంటే బైనరీ టు బీసీడీ కన్వర్టర్ ఒకటి, నెక్స్ట్ బీసీడీ టు బైనరీ, అలాగే బైనరీ టు గ్రే, అలాగే గ్రే టు బైనరీ. అలా మనకు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేటువంటి ఉండడం జరిగింది ఈ కోడ్ కన్వర్టర్కి. అదే నెంబర్ ఆఫ్ కోడ్ కన్వర్టర్స్ అనేవి ఉన్నాయి. ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి ఎలా కన్వర్ట్ చేయొచ్చు అనేటువంటిది మనకి కోడ్ కన్వర్టర్ అనేటువంటి చెప్పడం జరుగుతుంది. అయితే మనకి సిలబస్లో మీరు గమనించినట్లయితే బీసీడీ టు 7 సెగ్మెంట్ కోడ్ కన్వర్టర్ ఇవ్వడం జరిగింది. బీసీడీ టు 7 సెగ్మెంట్ కోడ్ కన్వర్టర్. అదైతే మనకి ఈ చాప్టర్లో ఇవ్వలేదు. దీని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఈ చాప్టర్లో ఇవ్వలేదు. అయితే దీని గురించి మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. ఎక్కడ అంటే డేటా ప్రాసెసింగ్ సర్క్యూట్స్లో పేజ్ నెంబర్ 124, టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 124లో బీసీడీ టు 7 సెగ్మెంట్ డిస్ప్లే డీకోడర్ అని ఉంది అమ్మా. ఆ కాన్సెప్ట్ చదువుకుంటే సరిపోతుంది దీనికి. పేజ్ నెంబర్ 124లో బీసీడీ టు 7 సెగ్మెంట్ డిస్ప్లే డీకోడర్ అని ఉంది, అది చదువుకుంటే సరిపోతుంది. అదే ఇక్కడ చూడండి, బీసీడీ టు 7 సెగ్మెంట్ అన్నట్లయితే ఇక్కడ బీసీడీ వచ్చి బైనరీ కోడెడ్ డెసిమల్. అదేనమ్మా, బైనరీ కోడెడ్ డెసిమల్ నుంచి 7 సెగ్మెంట్కి ఎలా కన్వర్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అక్కడ టేబుల్ అవి మీరు ఆల్రెడీ ప్రీవియస్లో వేశారు. ఓకే, చూడండి ఇక్కడ బైనరీ నెంబర్ని 7 సెగ్మెంట్కి ఎలా కన్వర్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఒక బైనరీ నెంబర్ని మనం చూపించాలి అంటే అదేనమ్మా, మనం ఒక నెంబర్ని కాలిక్యులేటర్లో కానీ సిస్టమ్స్లో కానీ చూపించాలన్నట్లయితే ఏమవుతుంది, 1 2 3 4 5 6 7 అమ్మా, ఇంచుమించుగా 8 ఎల్ఈడీస్ అనేటువంటి అవసరం అవుతాయి. 7 ఎల్ఈడీస్ అనేటువంటివి అవసరం అవుతాయి. అదేందమ్మా, అంటే ఒక బైనరీ నెంబర్ని ఈ 7 సెగ్మెంట్ డిస్ప్లే డీకోడర్ కనెక్ట్ చేసినట్లయితే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 కావాలనుకోండి, ఏం చేయాలి, ఇందులో వీటికి ఏబిసిడి పేర్లు పెట్టుకోండి. అర్థమైందా, ఈ ఎల్ఈడీలకి ఏబిసి డిఈఎఫ్ జి అని పేరు పెట్టుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 1 అనేటువంటి నెంబర్ మనకు డిస్ప్లే అవ్వాలి అంటే బీసీలు 2 కండక్షన్లోకి రావాలి, మిగిలినవన్నీ ఆఫ్ అవ్వాలి. అర్థమైంది. అదే 0 అనేటువంటి నెంబర్ డిస్ప్లే అవ్వాలనుకోండి, ఒక జీ తప్ప మిగిలినన్నీ డిస్ప్లే కండక్షన్లోకి రావాలి. అర్థమైంది. ఇలా మనం ప్రీవియస్ ఇది డేటా ప్రాసెసింగ్ సర్క్యూట్స్ అనేటువంటి లెసన్లో ఈ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసాం. ఆ కాన్సెప్ట్ రాస్తే సరిపోతుంది. మీరు అర్థమైనా మీ క్వశ్చన్ అడిగినట్లయితే. ఓకే, చూడండి ఒకసారి దీని యొక్క ట్రూత్ టేబుల్ చూసినట్లయితే కనుక, ఓకే ఇక్కడ చూడండి అమ్మా, డిజిట్ డిస్ప్లే. ఇక్కడ మనకి డిస్ప్లే అవ్వాల్సిన నెంబర్ 0 అనుకోండి, అది ఏబిసిడీలు 4 0లు అవుతాయి. అదేందమ్మా, అంటే బైనరీ నెంబరు 0 0 0 2 వచ్చేసినప్పుడు ఏమవుతుంది, ఏబిసిడిఈఎఫ్జి ఒక జీ మినహా మిగిలినవన్నీ కూడా 1 అవ్వాలి. అదేందమ్మా, అలాగే డెసిమల్ డిజిట్ 1 అయితే 1ని మనం బైనరీ నెంబర్లో ఎలా డినోట్ చేస్తాం, 0 0 0 1గా డినోట్ చేస్తాం. అదేందమ్మా, ఇక్కడ ఏమవుతుంది, ఏ 0 అవుతుంది, బీసీ ఆన్ అవుతుంది, మిగిలినవన్నీ కూడా 0 అవుతుంది. ఈ విధంగా మనం టేబుల్ వేసాము అక్కడ. అదేందమ్మా, డేటా ప్రాసెసింగ్ సర్క్యూట్స్ అటువంటి చాప్టర్లో మనం ఆ టేబుల్ వేసుకుని దానికి సంబంధించి కేమ్యాప్ అవి వేసి అవుట్పుట్లకి ఈక్వేషన్ తీసుకొచ్చాము. అదేనమ్మా, ఒకసారి ఆ చాప్టర్ మీరు చూసినట్లయితే ఈ కాన్సెప్ట్ గురించి మీకు బాగా అర్థమవుతుంది.
ఆ కాన్సెప్ట్ చదివి రాసేస్తే సరిపోతుంది. ఇక్కడ BCD 7 సెగ్మెంట్ డీ కోర్ అడిగినట్లయితే డీ కోర్ అన్నా కోడ్ కన్వర్టర్ అన్నా కానీ ఇది రాసేయచ్చు. అర్థమైందమ్మా. అంటే ఈ చాప్టర్లో మనకి ఇవ్వలేదు బుక్లో, ఈ చాప్టర్లో మనకి BCD 7 సెగ్మెంట్ డీ కోర్ అనేటువంటి కాన్సెప్ట్ మనకు బుక్లో ఇవ్వలేదు కాబట్టి ఆ చాప్టర్లో ఆన్సర్ రాయొచ్చు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చి బైనరీ టు గ్రే. ఇక్కడ బైనరీ టు గ్రే అన్న BCD టు గ్రే అన్న ఒకటే ఆన్సర్ రాసివేయచ్చు. అదేనా, ఇక్కడ బైనరీ టు గ్రే అన్న BCD టు గ్రే అన్న ఒకటే ఆన్సర్ రాసేయచ్చు. ఇక్కడ చూడండి. ఇంకా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బైనరీ టు గ్రే చూద్దాం. బైనరీ టు గ్రే కోడ్ కన్వర్షన్ ఏమో. ఇందులో ఫస్ట్ బైనరీ ఇన్పుట్ రాసుకోవచ్చు. ఒకవేళ BCD టు గ్రే అయితే ఇక్కడ బైనరీ బదులు ఏం రాస్తారు, BCD అని రాస్తారు. ఏమో ఇది ఇన్పుట్. మనకి ఏ అవుట్పుట్ కావాలి, ఇక్కడ గ్రే కోడ్లో కావాలి. అంటే మీరు బైనరీ ఇన్పుట్ని గ్రే కోడ్లో కన్వర్ట్ చేయాలి. అదేందమ్మా, ఇక్కడ బైనరీ ఇన్పుట్ ABC ఇచ్చారనుకోండి. ఇక్కడ మీరు ఏమనుకుంటారు, 3 బిట్ అనుకోండి. ఇది అదేందమ్మా, 3 బిట్ కన్వర్టర్ అనుకోండి. మీరు బైనరీ తీసుకున్నా BCD తీసుకున్నా 3 బిట్ అనుకోండి, ప్రాబ్లం ఉండదు. ఏమో అర్థమైంది. 3 బిట్ తీసుకుని ఇక్కడ గ్రే కోడ్ వచ్చి XYZ ఇది అవుట్పుట్. ఇప్పుడు బైనరీ నెంబర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకుంటారు, 0 1 2 3 4 5 6 7 8 వరకు తీసుకోండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ కేసులో A0 B0 C0 అయితే అక్కడ గ్రే కోడ్లో కూడా ఏమవుతుంది, 0 0 0 వస్తుంది. తర్వాత 1 మనం బైనరీ సిస్టమ్ ఎలా చూపిస్తాం, 0 0 1. ఇప్పుడు మరి దీని గ్రే కోడ్ కూడా ఏమవుతుందమ్మా, 0 0 1 అవుతుంది. తర్వాత 2 వచ్చి ఎలా దీని వచ్చేస్తాం, 0 1 0. అవునా. ఇప్పుడు దీని యొక్క గ్రే కోడ్ వచ్చి ఎంత అవుతుంది, 0 1 0 అంటే. ఇప్పుడు చూడండి, 0 1 0కి గ్రే కోడ్ ఎలా రాయాలి, ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 రాసేయండి. ఇప్పుడు 0 + 1 చేయండి. 0 + 1 చేస్తే ఎంత వస్తుంది, 1 వస్తుంది. అలాగే 1 + 0 చేయండి, ఎంత వస్తుంది, 1 వస్తుంది. ఏమో అది దీని యొక్క గ్రే కోడ్ అవుతుంది, 0 1 1. వీటికైనా అంతే, 0 0 0 ఉందా, గ్రే కోడ్ రాయాలంటే ముందు ఇక్కడ ఉన్న వాల్యూ ఇక్కడ రాసేయండి. అதாவது ఈ 2 యాడ్ చేయండి 0, ఈ 2 యాడ్ చేయండి 0. అర్థమైందమ్మా. అలా బైనరీని గ్రే కోడ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అక్కడ 0 0 1 ఉంది, 0 వేసేయండి. అంటే ఫస్ట్ ఏది ఉంటే అది రాసేయండి. తర్వాత 0 + 0 0, 0 + 1 1. అర్థమైందమ్మా. అలా బైనరీని గ్రే కోడ్గా కన్వర్ట్ చేసుకోవాలి. తర్వాత 0 1 1 3 అంటే 0 1 1 కదా. ఇప్పుడు దీని యొక్క గ్రే కోడ్ ఏమవుతుంది, ఫస్ట్ 0 రాసేయండి. ఇక్కడ 0 1 1కి 0 రాసేయండి. 0 + 1 1. ఇక్కడ 1 + 1 అంటే ఏమవుతుంది, 0 కదా. అదేనమ్మా, 1 + 1 అంటే యాక్చువల్గా ఏంటి, 0. అది వేస్తే ఏమవుతుంది, 0 1 0. అంటే ఇక్కడ 1 + 1 అంటే సమ్ 0 క్యారీ 1గా తీసుకుంటాం, ఆ క్యారీ వేసుకోం అన్నమాట ఇక్కడ. అంటే 0 1 0. అలాగే 1 0 0 4కి 1 0 0 అంటే దాని గ్రే కోడ్ ఏమవుతుంది, 1 రాసుకున్నారు. ఇక్కడ 1 + 0 అంటే 1, 0 + 0 అంటే 0, అంటే 1 1 0 అవుతుంది 4కి గ్రే కోడ్. అలాగే 5కి ఏంటి, 1 0 1 కదా. అదేనమ్మా, 5కి 1 0 1. 5కి 1 0 1 అంటే అప్పుడు దాని గ్రే కోడ్ ఏమవుతుంది, 1 + 0 1 రాసేయండి. 1 + 0 అంటే 1, 0 + 1 అంటే 1, అంటే 5కి గ్రే కోడ్ ఏమవుతుంది, 1 1 1 అవుతుంది. అలాగే 6కి బైనరీ కోడ్ వచ్చి ఏమవుతుంది, 1 1 0.
కదమ్మా 6కి 0 అంటే 110. ఇప్పుడు దీని యొక్క గ్రే కోడ్ ఏమవుతుంది 6కి చూడండి 110 అవునా, అంటే 1 రాసిండు. 1 + 1 అంటే 0, అంటే సమ్ 0 క్యారీ 1, ఇక్కడ క్యారీని విడిచిపెట్టేస్తాం. తర్వాత 1 + 0 అంటే 1, అంటే 101 అవుతుంది. అలాగే 7వది 8 వస్తుంది, 7 సరిపోతుంది. 111 తీసుకోండి, అదేనమ్మా. అంటే మొత్తం 0 to 7 కదా 8 అవుతుంది. 111 తీసుకున్నట్లయితే ఏమవుతుంది 1 వేసుకోండి. 1 + 1 అంటే 0, 1 + 1 అంటే 0, 100. ఈ విధంగా మనం బైనరీని గ్రే కోడ్కి సంబంధించిన ట్రూత్ టేబుల్ వేసాం, అదేందా. అంటే బైనరీలో 0 అయినట్లయితే గ్రే కోడ్లో XYZలు ఈ విధంగా వేసుకుంటాం. అదే బైనరీలో 10001తో చూపిస్తే గ్రే కోడ్లో 001 కానీ చూపిస్తున్నాం. అలాగే ఇందులో 4 ఉందనుకోండి, 100 అయితే గ్రే కోడ్లో ఎంత అవుతుంది 4, 110 అవుతుంది అనమాట. అదేందా. ఈ విధంగా మనం ఒక కోడ్ని ఇంకో రూపంలో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని యొక్క కే మ్యాప్ వేద్దాం, అలాగే ట్రూత్ టేబుల్ కూడా వేద్దాం, అదేనమ్మా. తర్వాత లాజిక్ డయాగ్రామ్ కూడా. దానికోసం ముందుగా కే మ్యాప్ ఫర్ ఎక్స్, ఫస్ట్ కే మ్యాప్ ఫర్ ఎక్స్. ఇక్కడ ఇచ్చి ఇన్పుట్లు అంటే ఏబీసీలు కదా, ఏ ఇక్కడ తీసుకోండి, బీసీని ఇక్కడ తీసుకోండి, బీసీ. ఇప్పుడు ఇక్కడ చూడండి, బీసీ వాల్యూ 00, 01, 11, 10 తీసుకోండి. అలాగే ఇక్కడ ఏ వాల్యూ 01 తీసుకోండి. ఇప్పుడు ఏబీసీలు 3 0లు అయితే ఎక్స్ వాల్యూ అంతా 0, ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేయవలసిన పని లేదు. తర్వాత A0, B0, C1, అదేనమ్మా. అంటే అప్పుడు ఎక్స్ ఏమవుతుంది 0 అవుతుంది, అక్కడ కూడా 0 వేయవలసిన పని లేదు. అలాగే 011, 011 అంటే అది ఏ లైన్కి సంబంధించింది, త్వరల లైన్కి కదా, ఇక 3 వేసుకోవాలి. 3 వేసుకుని 011 కూడా ఎక్స్ వాల్యూ 0, అదేనమ్మా. అలాగే ఇక్కడ 3 0లు అయింది ఏంటి, 0కి సంబంధించింది అమ్మా, 0 రోకి సంబంధించింది. అలాగే 001 అంటే అది సెకండ్ రోకి సంబంధించింది. అలాగే 010, 001 అంటే ఫస్ట్ లైన్కి. అలాగే 010 అంటే సెకండ్ లైన్కి. 010 అయినప్పుడు కూడా x0, అంటే ఫస్ట్ లైన్లో అన్నీ 0లే కాబట్టి మనం సబ్స్టిట్యూట్ చేయవలసిన పని లేదు. తర్వాత 100, 100 అయినప్పుడు అది ఫోర్త్ లైన్కి సంబంధించింది, ఎక్స్ వాల్యూ వచ్చి 1 అవుతుంది. అలాగే 101 అని ఫిఫ్త్ లైన్కి సంబంధించింది, అక్కడ బి వాల్యూ 1 అవుతుంది. అలాగే 111 అయినప్పుడు కూడా అది సెవెంత్ లైన్కి సంబంధించింది, దాని వాల్యూ 1 అవుతుంది. అలాగే 110 అని సిక్స్త్ లైన్కి సంబంధించింది, దాని వాల్యూ వచ్చి 1 అవుతుంది. అదేనమ్మా. ఓకే, అంటే ఈ పై కేసులో అన్నీ 0లు, కింద దాంట్లో అన్నీ 1లు అనమాట. అంటే మీకు అది ఏదైనా అర్థం అవడం కోసం ఈ నెంబర్ వేస్తున్నారు తప్ప నెంబర్ వేయకపోయినా పర్వాలేదు, అర్థమైందమ్మా. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 1లన్నీ సంబంధించి ఈ గ్రూప్లో వచ్చినాయి. ఆడ ఏ కామన్గా ఉంది కాబట్టి అది x = ఏం రాసుకోవచ్చు, ఏ రాసుకోవచ్చు, అర్థమైందమ్మా. ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఫర్ x = ఏం రాసుకోవచ్చు, ఏ రాసుకోవచ్చు, అర్థమైంది. ఇక్కడ చూడండి ఒకసారి కే మ్యాప్ మళ్ళీ ఎలా రాసామనేటువంటి ఒకసారి చూడండి. ఇక్కడ ఏ, ఇక్కడ బీసీ తీసుకోండి అమ్మా. అక్కడ ఇక్కడ బీసీ తీసుకున్న తర్వాత బీసీ వాల్యూలు 00, తర్వాత 01, 11, 10 తీసుకోండి. ఈ వాల్యూస్ వచ్చి 01 అనుకోండి, అదేంటమ్మా. ఇప్పుడు ఏబీసీ 3 0 అయితే అది 0 రోకి సంబంధించింది, అవునా. అలాగే 001 అది ఫస్ట్ లైన్కి సంబంధించింది. అలాగే 011 అంటే అది థర్డ్ రోకి సంబంధించింది. 010 అంటే సెకండ్ రోకి సంబంధించింది, అవునా. అంటే అది ఎన్నో రోకి సంబంధించిందో ఆ వాల్యూ వేసుకున్నాం. ఇక్కడ ఈ సందర్భంలో ఎక్స్, మా కే మ్యాప్ ఫర్ ఎక్స్ కదా గీసేది,
మనం గీసిన ఏంటి కేఎంఎఫ్ ఫర్ ఎక్స్. ఎక్స్ వాల్యూస్ ఏమున్నాయి, జీరోలు ఉన్నాయి అవునా. ఫస్ట్ 3 లైన్లో కూడా అంటే 0 నుంచి 3 వరకు అన్ని జీరోలు ఉన్నాయి. అందువల్ల జీరో వాల్యూ ఇక్కడ వేయవలసిన పని లేదు. ఇది 0 1 3 2 అనమాట. ఇక్కడ అన్ని జీరోలే కాబట్టి ఆ వాల్యూ వేయాల్సిన పని లేదు. తర్వాత 100 అనేటువంటిది 4th రోకి సంబంధించింది అవునా. అలాగే 101 అనేది 5th రోకి, 111 అనేటువంటి 7th రోకి, 110 అని 6th రోకి సంబంధించింది. ఇక్కడ అన్ని వాల్యూస్ 1. ఇప్పుడు ఇది 4 1ని ఒక గ్రూప్గా తీసుకోండి, క్వార్టర్గా తీసుకోండి. తీసుకున్నట్లయితే ఇది ఎక్కడ వస్తుంది, ఏ దగ్గర వస్తుంది అవునా. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, అంటే ఎక్స్ యొక్క లాజిక్ ఈక్వేషన్ ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు ఏ అవుతుంది అనమాట. అదేవిధంగా తర్వాత వైకి ఈక్వేషన్ ఫైండ్ వచ్చేద్దాం. ఈ ఈక్వేషన్ పక్కన రాసుకోండి, ఎక్స్ ఈక్వల్ టు ఏ అనేటువంటి. ఆ తర్వాత వైకి ఈక్వేషన్ సేమ్ ఇదే టేబుల్, వైకి సంబంధించిన వాల్యూలు వేద్దాం. ఏబీసీలు 3 జీరోలు అయితే వై వాల్యూ కూడా 0 వేయవలసిన పని లేదు. అలాగే 0 0 1 అయినప్పుడు కూడా 0. కానీ ఇక్కడ 0 1 1 1 అయినప్పుడు ఏమొస్తుంది, 1 వచ్చింది. అలాగే 0 1 0 అయినప్పుడు కూడా వై వాల్యూ 1 వచ్చింది ఏమో. తర్వాత A1 B0 C0 అయినప్పుడు, A1 B0 C0 అయినప్పుడు వై వాల్యూ 1 వచ్చింది. అలాగే A1 B0 C1 అయినప్పుడు కూడా వై వాల్యూ 1 వచ్చింది. తర్వాత 111 3 1లు అయినప్పుడు వై వాల్యూ 0. అలాగే 110 అయినప్పుడు వై వాల్యూ 0 వచ్చింది. ఏమో అర్థమైంది. అంటే ఇక్కడ 0 వేయవలసినటువంటి పని లేదు కాబట్టి వీటిని వదిలేయండి, ఓన్లీ 1లు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ 2 1లని ఒక గ్రూప్గా తీసుకున్నట్లయితే ఈ 2 1లు ఎప్పుడు వస్తుంది, ఏ 1 అయినప్పుడు. అలాగే ఈ రెంట్లకి ఏది కామన్గా ఉంది, బి కామన్గా ఉంది. బి వాల్యూ 0 కాబట్టి దేర్ఫోర్ ఇది ఏబి కాంప్లిమెంట్కి సంబంధించింది అవుతుంది అవునా. అలాగే ఈ 2 1లు ఏ 0 అయినప్పుడు అంటే ఏ కాంప్లిమెంట్. అలాగే ఏది కామన్గా ఉంది, బి కామన్గా ఉంది కాబట్టి బి వాల్యూ 1 అయింది కాబట్టి ఏ కాంప్లిమెంట్ బి అవుతుంది. దేర్ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఏ కాంప్లిమెంట్ బి ప్లస్ ఏబి కాంప్లిమెంట్. అదేనమ్మా, ఈ విధంగా మనం వైకి ఈక్వేషన్ రాయవచ్చు. దీన్నే ఏ బబుల్ బి అని కూడా రాస్తాం. అదే తర్వాత వచ్చి కేఎంఎఫ్ ఫర్ జెడ్, ఇది కేఎంఎఫ్ ఫర్ వై ఇప్పుడు కట్టింది. నెక్స్ట్ వచ్చి కేఎంఎఫ్ ఫర్ జెడ్. దీనికి కూడా ఇక్కడ ఏబీసీలు తీసుకుని 0 0 0 1 1 1 1 0 తీసుకోండి. ఇక్కడ కూడా 0 1 తీసుకోండి. ఇప్పుడు ఏబీసీలు 3 0లు అయినట్లయితే జెడ్ వాల్యూ అంతా 0, అది వేయవలసిన పని లేదు. అలాగే 0 0 1 అయినప్పుడు జెడ్ వాల్యూ 1. అలాగే 0 1 1 అయినప్పుడు జెడ్ వాల్యూ 0, అది వేయవలసిన పని లేదు. అలాగే 0 1 0 అయినప్పుడు జెడ్ వాల్యూ 1. అదేనమ్మా, ఇది 0 1 3 2 అదేవిధంగా ఇది సెకండ్ లైన్కి, థర్డ్ లైన్కి, ఫస్ట్ లైన్కి, 0 లైన్కి సంబంధించినవి అనమాట. తర్వాత వచ్చి 4 5 7 6. తర్వాత 1 0 0 అయినప్పుడు కూడా జెడ్ వాల్యూ ఏమైంది, 0 అవుతుంది. తర్వాత 1 0 1 అయినప్పుడు ఇక్కడ జెడ్ వాల్యూ 1 అయింది. తర్వాత 111 అయినప్పుడు కూడా జెడ్ వాల్యూ 0 వేయక్కర్లేదు. తర్వాత 1 1 0 అయినప్పుడు జెడ్ వాల్యూ 1. ఇప్పుడు ఈ 2 1లని ఒక గ్రూప్గా తీసుకోండి. అలాగే ఈ 2 1లని ఒక గ్రూప్గా తీసుకోండి. ఈ 2 1లో ఎక్కడ వస్తుంది, 0 1 దగ్గర అవునా. ఎందుకంటే 0 1 చేంజ్ అయిపోతున్నాయి కదా, అందువల్ల 0 1 తీసుకోవాలి. ఈ 2 లైన్లు 0 1 అనే లైన్లో ఉన్నాయి కాబట్టి దేర్ఫోర్ అవుట్పుట్ వై ఈజ్ ఈక్వల్ టు
ఇది ఏ లైన్కి సంబంధించింది, బి కాంప్లిమెంట్ సికి సంబంధించింది అనమాట. B0 C1 కాబట్టి ఈ లైన్ బి కాంప్లిమెంట్ సిగా రిప్రజెంట్ చేయొచ్చు. అలాగే ఈ లైను బీసీ కాంప్లిమెంట్గా రిప్రజెంట్ చేయొచ్చు. దేర్ఫోర్ Z ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, బి కాంప్లిమెంట్ సి ప్లస్ బీసీ కాంప్లిమెంట్ అంటే బి బబుల్ సి అనమాట. అర్థమైందా? ఇప్పుడు దీనికి సంబంధించి లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ కూడా డ్రా చేద్దాం. లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్. ఓకే, లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ వచ్చి ఇక్కడ మనకి ఏమొచ్చినాయి, అవుట్పుట్లు x ఈక్వల్ టు A1, y ఈక్వల్ టు A బబుల్ B, అలాగే Z ఈజ్ ఈక్వల్ టు B బబుల్ C. అవునా? ఇప్పుడు ఏం చేస్తారు, A B C అనేటువంటి 3 ఇన్పుట్లు తీసుకోండి. ఇది డైరెక్ట్ x కింద తీసుకోవచ్చు ఎందుకంటే x ఈక్వల్ టు A కాబట్టి. ఆ తర్వాత y వాల్యూ కావాలి కాబట్టి వీటిని ఒక XOR గేట్ కనెక్ట్ చేసినట్లయితే అవుట్పుట్ ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు A బబుల్ B అవుతుంది. అలాగే ఇక్కడ బీని తీసుకొచ్చి C కనెక్ట్ చేయండి ఒక XOR గేట్ ద్వారా, అప్పుడు Z ఈజ్ ఈక్వల్ టు B బబుల్ C అవుతుంది. అర్థమైందా? ఈ విధంగా మనం లాజిక్ డయాగ్రామ్, ఇది లాజిక్ డయాగ్రామ్ అనమాట. దీనికి లాజిక్ డయాగ్రామ్ ఆఫ్ బైనరీ టు గ్రే కోడ్. అర్థమమ్మా? బైనరీ నుంచి గ్రే కోడ్ కన్వర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది కదా. ఎగ్జామ్లో మనకి బైనరీ కాకుండా BCD టు గ్రే అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, బైనరీ బదులు BCD పెట్టి రాయడమే. అర్థమైందమ్మా? అప్పుడు కూడా మీరు 3 బిట్ అనుకోవాలి. 4 బిట్ అనుకుంటే మళ్ళీ ప్రాసెస్ చేంజ్ అయిపోతుంది. 3 బిట్ అనుకుని ఇది కన్వర్ట్ రాసుకోవచ్చు. అర్థమైందమ్మా? తర్వాత వచ్చి గ్రే టు బైనరీ. ఇప్పుడు మనం ఏం చేసాం, బైనరీ టు గ్రే చూసాం కదా, నెక్స్ట్ వచ్చి గ్రే టు బైనరీ. గ్రే టు బైనరీ ఆర్ BCD. అర్థమైంది? ఇక్కడ బైనరీ అన్నా BCD అన్నా సిస్టమ్ ఒకటే కాబట్టి అర్థమైందమ్మా. గ్రే టు బైనరీగా తీసుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చి గ్రే టు బైనరీ. ఇక్కడ 4 బిట్ గ్రే తీసుకోండి. ఇక్కడ 4 బిట్ గ్రే, దాన్ని ఏం చేస్తున్నాం, 4 బిట్ బైనరీగా కన్వర్ట్ చేస్తున్నాం. ఇక్కడ గ్రేకి సంబంధించి G4 G3 G2 G1 అనుకోండి, ఇది LSB ఇది MSB. అలాగే బైనరీకి సంబంధించి B4 B3 B2 B1 అనుకోండి. ఇప్పుడు గ్రే సిస్టంలో 0ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం, 0 0 0. దీన్ని బైనరీగా ఎలా కన్వర్ట్ చేయాలి అన్నట్లయితే చూడండి, 0 0 0 ఉంది కదా, ఇక్కడ 0 వేసుకోండి. ఇప్పుడు ఈ రెండు కలపండి, 0 + 0 అంటే 0, అలాగే ఈ రెండు యాడ్ చేయండి, 0 + 0 అంటే 0, ఈ రెండు యాడ్ చేయండి 0 అంటే ఇది కూడా ఏమవుతుంది, 4 zeros అవుతుంది. తర్వాత సెకండ్ వచ్చి 0 0 0 1. అదేనమ్మా, అంటే 1 ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం గ్రేలో. ఇప్పుడు 0 0 0 1 కదా, ఈ 0 ఇక్కడ రాసుకోండి. 0 + 0 అంటే 0, అలాగే 0 + 0 అంటే 0, 0 + 1 అంటే 1, అంటే ఏమవుతుంది, 0001 అవుతుంది. తర్వాత వచ్చి 2ని గ్రేలు ఎలా డినోట్ చేస్తాం, ముందు టేబుల్ చూస్తే మీకు అర్థమవుతుంది, 0 0 1 1. అదేనమ్మా, గ్రేలో 2ని 0 0 1 1తో రిప్రజెంట్ చేస్తే దాన్ని బైనరీగా ఎలా కన్వర్ట్ చేయొచ్చు, 0 రాసుకోండి. 0 + 0 0, 0 + 1 1, 1 + 1 అంటే 0, అంటే ఏమవుతుంది, 0 0 1 0, అంతే కదా 2 యొక్క బైనరీ. అలాగే తర్వాత 0 0 1 1 అయిపోయాక 0 0 1 0. 0 0 1 0 అన్నట్లయితే
0 ప్లస్ 0 0, తర్వాత 0 ప్లస్ 0 0, తర్వాత 0 ప్లస్ 1 అంటే 1, 1 ప్లస్ 0 అంటే 1, అంటే ఏమవుతుంది 0 0 1 1. అదేనమ్మా, ఈ విధంగా మనం టేబుల్ ఎక్స్టెండ్ చేసుకుంటే వెళ్ళొచ్చు. దీని యొక్క కన్వర్షన్ టేబుల్ చూద్దాం. అదేనమ్మా, ఈ విధంగా వేసుకుంటారు. కన్వర్షన్ టేబుల్ చూసినట్లయితే మళ్ళీ కన్వర్షన్ టేబుల్స్లో కూడా 4 టైప్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. కేఎంఎఫ్ ఫర్ B1, కేఎంఎఫ్ ఫర్ B2, కేఎంఎఫ్ ఫర్ B3, కేఎంఎఫ్ ఫర్ B4 రాసుకున్నట్లయితే కనుక చూడండి. ఇది దీని కన్వర్షన్ టేబుల్ అనమాట. అదేందమ్మా, 4 0 లైన్ కూడా గ్రే కోడ్, బైనరీ కోడ్ ఏమైంది 4 0 లైన్. అదేనమ్మా, అలాగే 0 0 1 అయినప్పుడు 0 0 1 కూడా ప్రతి దానికి బైనరీని ఎలా మార్చాం, అది గ్రేని బైనరీగా కన్వర్ట్ చేసుకున్నాం. అదేనమ్మా, ఫర్ ఎగ్జాంపుల్కి 1 0 0 కేసు చూద్దాం. అదే ఇక్కడ చూపించినట్టు 1 0 0 కేసు చూసినట్లయితే అప్పుడు ఏమవుతుంది చూద్దాం. ఇక్కడ చూడండి, లాస్ట్ కేసు వచ్చి 1 0 0 అంటున్నాడు. 1 0 0ని మనం బైనరీగా కన్వర్ట్ చేద్దాం. అందుకని ఎలా కంటిన్యూగా వేసుకుంటే వెళ్ళి లాస్ట్ 1 0 0 అన్నాడు. 1 0 0 అన్నట్లయితే దాన్ని బైనరీగా ఎలా కన్వర్ట్ చేయొచ్చు, 1 ఇక్కడ రాయండి. ఇప్పుడు ఈ 1 ప్లస్ 0ని యాడ్ చేయండి. 1 ప్లస్ 0 యాడ్ చేస్తే 1 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ 1 ప్లస్ 0ని యాడ్ చేయండి, మళ్ళీ 1 వస్తుంది. ఇప్పుడు 1 ప్లస్ 0ని యాడ్ చేయండి, 1 వస్తుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, 4 1s అనేటువంటివి రావడం జరుగుతుంది అన్నమాట 1 0 0కి. అర్థమైంది? ఈ విధంగా మనం ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూగా వేసుకోవచ్చు. అర్థమైందమ్మా? వేసుకున్న ఆ టేబుల్ని వేసిన తర్వాత నెక్స్ట్ చూడండి, కేఎంఎఫ్ B4 కడదాం ముందు. కేఎంఎఫ్ B3 లేదా B4. ఫస్ట్ కేఎంఎఫ్ B4 కడదాం. దానికి సంబంధించి ఇక్కడ G1 G2 అలాగే ఇక్కడ G3 G4 తీసుకోండి. ఇక్కడ 0 0 0 1 1 1 1 0 తీసుకోండి. ఇక్కడ కూడా 0 0 0 1 1 1 1 0 తీసుకున్నట్లయితే ఇప్పుడు ఆ టేబుల్లో చూసుకోండి, 4 0 అయిన దగ్గర 0, అలాగే 3 0 1 అయిన కూడా 0, అన్ని 0 వేసుకుంటే వెళ్ళినట్లయితే వీటి వాల్యూలు 1 అవుతాయి. ఆ టేబుల్లో మీరు గమనించుకున్నట్లయితే ఈ వాల్యూస్ ఎక్కడ వస్తున్నాయి, G4 1 అయిన దగ్గర. అంటే B4 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, G4 రాసుకోవచ్చు. ఇది ఒక లాజిక్ ఈక్వేషన్. అలాగే నెక్స్ట్ B3 గమనించినట్లయితే ఆ 1లు ఎక్కడ వస్తాయి, దీని ఈక్వేషన్గా తీసుకోండి. ఇప్పుడు B4కి సంబంధించి అయిపోయింది. నెక్స్ట్ B3కి సంబంధించి కదా, B3 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, B3కి ఎక్కడ 1లు వస్తాయి, దీని గ్రూప్గా తీసుకోండి. అదేనమ్మా, ఇప్పుడు ఈ గ్రూప్ గమనించినట్లయితే ఈ గ్రూప్ ఎక్కడ ఉంది, G4 G3 దగ్గర ఉంది. అవునా, G4 G3, కానీ G3 0 కాబట్టి G4 G3 కాంప్లిమెంట్ అవుతుంది. ప్లస్ ఈ గ్రూప్ తీసినట్లయితే G4 G3 దగ్గర ఉంది కాబట్టి G4 కాంప్లిమెంట్ G3 రావడం జరుగుతుంది. అదేనమ్మా, దీన్నే G4 బబుల్ G3గా మనం రాసుకోవచ్చు. అంటే B3 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, G4 బబుల్ G3. సేమ్ అలాగే నెక్స్ట్ B2కి నెక్స్ట్ వచ్చి కేఎంఎఫ్ ఫర్ B2. G2 G1, ఇక్కడ G4 G3 తీసుకోండి. 0 0 0 1 1 1 1 0 తీసుకోండి. ఇక్కడ కూడా 0 0 0 1 1 1 1 0 తీసుకున్నట్లయితే ఇక్కడ 2 1లు వస్తాయి. అర్థం, అలాగే ఇక్కడ 2 1లు వస్తాయి. తర్వాత ఇక్కడ 2 1లు, ఇక్కడ 2 1లు వస్తాయి. ఇప్పుడు ముందు ఈ గ్రూప్ తీసుకున్నారనుకోండి, ఈ గ్రూప్ ఎక్కడ వస్తుంది, G4 G3 రెండు 0లు. అవునా, అంటే B2 ఈజ్ ఈక్వల్ టు
G4 G3 కాంప్లిమెంట్ ఇంటూ రెండింటికి ఏది కామన్గా ఉంది, G2 కామన్గా ఉంది ప్లస్, అలాగే ఈ రెండు తీసుకున్నట్లయితే ఈ రెండింటికి 0 కామన్గా ఉంది అంటే G2 కామన్గా ఉంది, అది 0 కాబట్టి G2 కాంప్లిమెంట్, G4 కూడా 0 ఉంది కాబట్టి G4 కాంప్లిమెంట్ G3 అదేనమ్మా ప్లస్. తర్వాత ఈ రెండు వన్లు వచ్చినట్లయితే ఈ రెండు వన్లు ఎక్కడ వస్తుంది, G3 G4 రెండు వన్లు ఉన్నాయి, అలాగే G2 వాల్యూ 1 ఉంది అంటే G4 G3 G2గా రాసుకోవచ్చు ప్లస్. ఇంకా ఈ రెండు వన్లు ఉన్నాయి, ఈ రెండు వన్లో 1 0 దగ్గర వస్తుంది, అలాగే ఇక్కడ G2 కామన్గా ఉంది అంటే G4 G3 కాంప్లిమెంట్ G2 కాంప్లిమెంట్గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇంటి నుంచి G4 కాంప్లిమెంట్ కామన్ తీసారనుకోండి, G3 కాంప్లిమెంట్ G2 ప్లస్ G2 కాంప్లిమెంట్ G3, అదే ఇక్కడ G4 కామన్ తీసారనుకోండి, G3 G2 ప్లస్ G3 కాంప్లిమెంట్ G2 కాంప్లిమెంట్. దీన్నే G4 కాంప్లిమెంట్ G3 బబుల్ G2గా రాసుకోవచ్చు ప్లస్ ఇక్కడ G4 కామన్ తీసాం కాబట్టి ఇది కూడా G3 బబుల్ G2గా రాసుకుంటే అప్పుడు ఇది ఎలా రాసుకోవచ్చు, G4 బబుల్ ఈ కండిషన్ ఏంటంటే దీనికి G4 ప్లస్ G3 బబుల్ G2గా రాసుకోవచ్చు, దీన్ని G4 బబుల్ G3 బబుల్ G2గా రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, కానీ ఇందులో చూడండి G4 G3 అంటే ఏం రాసుకోవచ్చు, B3 కదా, B3 బబుల్ G2గా రాసుకోవచ్చు. అది విందమ్మా. ఇంకే ఇప్పుడు B2 ఫైండ్ అవుట్ చేసాం. B2 ఈక్వల్ టు ఏమొచ్చింది, G4 బబుల్ G3 బబుల్ G2, అదే దీన్ని B3 బబుల్ G2గా రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి K-మ్యాప్ ఫర్ B1. ఓకే, K-మ్యాప్ ఫర్ B1 వేయడానికి ఏం చేస్తామంటే G2 G1 G4 G3 రాసుకుని 0 0 0 1 1 1 1 0 తీసుకోండి, ఇక్కడ కూడా 0 0 0 1 1 1 1 0 తీసుకుని, ఓకే ఇక్కడ 1 ఎక్కడ వస్తున్నాయి అంటుంటే వాటిని నోట్ చేద్దాం. ఈ విధంగా 1 రావడం జరిగింది ఇక్కడ, అర్థమైందమ్మా. ఇక్కడ చూడండి G1 1 అవి, G2 0, G3 0, G4 0 ఇక్కడ ఒక 1, అలా మిగిలిన 1లన్నీ రిప్రజెంట్ చేసాం, అర్థమైందమ్మా. ఇప్పుడు B1 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, ఇక్కడ చూడండి ఈ రెండు 1లు వచ్చినాయి, ఈ రెండు 1లు ఎక్కడ వస్తున్నాయి, G4 G3 0 ఉన్న కేసులో, అలాగే రెంట్లకి ఏది కూడా కామన్గా లేదు, అవునా. లేకపోతే ఏ టర్మ్ కా టర్మ్ ఇండివిజువల్గా చూద్దాం. ఇక్కడ 1 ఉంది, ఈ 1 అనేది ఎప్పుడు వచ్చింది, G1 1 అయినప్పుడు. ఇక్కడ G2 0 కాబట్టి G2 కాంప్లిమెంట్ రాసుకోండి. ఇక్కడ 1 రావాలంటే ఏమవ్వాలి, G1 G2 కాంప్లిమెంట్ G3 కాంప్లిమెంట్ G4 కాంప్లిమెంట్ అయితే ఇందులో చూడండి G1 1 అవి మిగిలిన 3 0లు అయినట్లయితే ఏమవుతుంది, 0 కాంప్లిమెంట్ 0 కాంప్లిమెంట్ 0 కాంప్లిమెంట్ అంటే ఏమవుతుంది, 1 అవుతుంది అమ్మా. ఆ విధంగా రాయొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ ఈ 1 తీసుకోండి, ఈ 1కి ఏమవుతుంది, G1 0, అవునా, G1 కాంప్లిమెంట్, G2 ఎలాగా 1 కదా, G2, G3 G4 0 కాబట్టి G3 కాంప్లిమెంట్ G4 కాంప్లిమెంట్గా రాసుకోండి. ప్లస్ ఇక్కడ 1 తీసుకున్నట్లయితే G1 కాంప్లిమెంట్ G2 కాంప్లిమెంట్ G3 ప్లస్ G1 కాంప్లిమెంట్ G2 కాంప్లిమెంట్ ఏమా, అలాగే G3 1 కాబట్టి ఇంక G3 కాంప్లిమెంట్ అయ్యింది, G4 కాంప్లిమెంట్
అలాగే ప్లస్ వేసుకుని తర్వాత ఈ టర్మ్కి G1 G2 1 కాబట్టి వాటికి కాంప్లిమెంట్ వేయక్కర్లేదు. G3 కూడా 1 కాబట్టి కాంప్లిమెంట్ వేయక్కర్లేదు. G4కి కాంప్లిమెంట్ వేయండి. అలాగే ఈ 1కి తీసుకున్నట్లయితే G1 1 కాబట్టి కాంప్లిమెంట్ అవసరం లేదు. G2 కాంప్లిమెంట్ వేయాలి. G3 G4 ప్లస్ ఈ 1 తీసుకున్నట్లయితే G1 0గా G1 కాంప్లిమెంట్ ఏమో. అలాగే G2 1 G3 1 G4 1 తర్వాత ప్లస్ ఈ 1 తీసుకోండి. G1 కాంప్లిమెంట్ G2 కాంప్లిమెంట్ G3 కాంప్లిమెంట్ G4 ప్లస్ ఈ 1 తీసుకున్నట్లయితే G1 G2 G3 కాంప్లిమెంట్ G4 ఏమో ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్లో G3 G4 కామన్గా ఉన్నాయి కాబట్టి G3 కాంప్లిమెంట్ G4 కాంప్లిమెంట్ కామన్ తీసారు అనుకోండి. ఇంకా ఇప్పుడు బ్రాకెట్లో ఏం మిగులుతుంది? G1 G2 కాంప్లిమెంట్ ప్లస్ G2 G1 కాంప్లిమెంట్ ఇక్కడ. అలాగే ఈ రెండిట్ల నుంచి ఏం చేస్తారు? G3 G4ని కామన్ తీయండి. ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి G3 G4 కామన్ తీసారు అనుకోండి, అక్కడ ఏమవుతుంది? ఇక్కడ G3 G4 ఉంది. అలాగే ఇంకా ఈ రెండు ఈక్వేషన్ నుంచి G3 G4 కామన్ తీయండి. G3 G4 కామన్ చేస్తే ఏం మిగులుతుంది? ఇక్కడ G1 G2 కాంప్లిమెంట్ ప్లస్ G1 కాంప్లిమెంట్ G2. అలాగే నెక్స్ట్ వచ్చి G4 కాంప్లిమెంట్ G3 కామన్ తీయండి. ఇక్కడ G4 కాంప్లిమెంట్ G3 కామన్ చేయండి. కామన్ చేస్తే ఏం మిగులుతుంది? G1 కాంప్లిమెంట్ G3 G4 కాంప్లిమెంట్ కామన్ చేస్తే ఇక్కడ నుంచి ఏమో G1 G2 వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి ఈ ఈక్వేషన్ నుంచి G4 కాంప్లిమెంట్ G3 కామన్ చేస్తే ఇంకా ఇప్పుడు ఏం మిగులుతుంది? ఇక్కడ G1 కాంప్లిమెంట్ G2 కాంప్లిమెంట్ ప్లస్ G1 G2 తర్వాత G4 G3 కాంప్లిమెంట్ కామన్ చేయండి. G4 G3 కాంప్లిమెంట్ కామన్ చేస్తే ఈ ఈక్వేషన్స్ నుంచి G1 కాంప్లిమెంట్ G2 కాంప్లిమెంట్ ప్లస్ G4 G3 కాంప్లిమెంట్ కామన్ చేస్తే C1 కాంప్లిమెంట్ C2 కాంప్లిమెంట్ ప్లస్ G4 G3 కాంప్లిమెంట్ కామన్ చేస్తే G1 కాంప్లిమెంట్ G2 కాంప్లిమెంట్ ప్లస్ G1 G2 వస్తాయి ఏమో. ఓకే, తర్వాత దీన్ని ఏ విధంగా రాసుకొచ్చాడో నెక్స్ట్ ఈక్వల్ టు G4 కాంప్లిమెంట్ G3 కాంప్లిమెంట్ G1 G2 కాంప్లిమెంట్ G2 G1 కాంప్లిమెంట్ అంటే ఏం రాసుకోవచ్చు? G2 G1గా రాసుకోవచ్చు కదా. G2 కాంప్లిమెంట్ G1 ప్లస్ G4 G3 రాసుకున్నట్లయితే ఇంకేం మిగులుతుంది? ఇక్కడ కూడా G2 కాంప్లిమెంట్ G1 ప్లస్ G4 కాంప్లిమెంట్ G3 కామన్ చేస్తే G1 బార్ G2 బార్ ప్లస్ C1 C2 ఉంది కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? G2 కాంప్లిమెంట్ ప్లస్ G1 ప్లస్ G4 G3 కాంప్లిమెంట్ కామన్ చేస్తే G2 ప్లస్ G1 హోల్ కాంప్లిమెంట్ ఏమో ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ అన్నిటి నుంచి ఏం రాయొచ్చు? G2 G1 కామన్ తీసారనుకోండి, G2 కాంప్లిమెంట్ G1 కామన్ తీసేసి
దీన్ని సింప్లిఫై చేస్తే G4 కాంప్లిమెంట్ ప్లస్ G3గా రావడం జరుగుతుంది. లేదు వీటిని మల్టిప్లై చేసినట్లయితే G2 ప్లస్ ఆర్ మైనస్ G1 ఓకే. చూడమ్మా ఇక్కడ ఈ రెండింటి నుంచి G2 ప్లస్ G1 కామన్ తీసారనుకోండి, G2 ప్లస్ ఆర్ మైనస్ G1 కామన్ చేస్తే ఏం మిగులుతుంది? G4 కాంప్లిమెంట్ G3 కాంప్లిమెంట్ ప్లస్ G4 G3. అలాగే ప్లస్ ఈ రెండింటి నుంచి ఏం చేస్తారు, ఇక్కడ కూడా కాంప్లిమెంట్ ఉంటుంది. C2 ప్లస్ C1 కాంప్లిమెంట్ కామన్ చేస్తే బ్రాకెట్లో ఏమవుతుందమ్మా, G4 కబుల్ G3 వస్తుంది. అదేండి దీన్ని సింప్లిఫై చేసుకుని సాల్వ్ చేసుకుంటే వెళ్తే లాస్ట్కి G4 బబుల్ G3 బబుల్ G2 బబుల్ G1 వస్తుంది అనమాట. లేదు దీన్ని B2 ప్లస్ G1గా రాసుకోవచ్చు. అదేవిధంగా మీరు డైరెక్ట్గా వేసినా పర్వాలేదు, దీన్ని ఇంత సింప్లిఫై చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా B2 ప్లస్ G1గా వేసేయచ్చు. అదేవిధంగా ఇది మల్టిప్లై చేసుకుని సింప్లిఫై చేసుకుంటే వెళ్తే B2 ప్లస్ G1 వస్తుంది. దీని యొక్క లాజిక్ ఎక్స్ప్రెషన్ చూద్దాం. ఇక్కడ ఈక్వేషన్స్ ఏమొచ్చినాయి, B1 ఈజ్ ఈక్వల్ టు B2 ప్లస్ G1, అవునా? అలాగే B2 ఈజ్ ఈక్వల్ టు B3 బబుల్ G2. నెక్స్ట్ అలాగే B3 ఈజ్ ఈక్వల్ టు G4 బబుల్ G3. అలాగే B4 ఈజ్ ఈక్వల్ టు G4. అమ్మా వీటికి సంబంధించి టేబుల్ వేద్దాం. G1 G2 G3 G4 అనే 4 గ్రే కోడ్లు తీసుకోండి. వాటి నుంచి తీసుకొచ్చి ఒక ఎగ్జాక్ట్గా కనెక్ట్ చేయండి. ఇది B4 అనుకోండి, దీని అవుట్పుట్ వచ్చి B. తర్వాత నెక్స్ట్ ఇంకో ఎగ్జాక్ట్గా తీసుకుని దీన్ని తీసుకొచ్చి ఏం చేస్తారు, ఇక్కడ కలపండి, ఇది B2, ఇది B3 అనమాట. అదేనమ్మా. తర్వాత ఇంకొక ఎగ్జాక్ట్ గేట్ తీసుకుని దీన్ని తీసుకొచ్చి ఇక్కడ కలపండి, ఇది B1. అదేవిధంగా ఈ విధంగా B1 B2 B3 B4ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా ఓకే.